ఐపీఎల్ మినీ వేలం రికార్డులు సృష్టించింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. అతడిని 24,75,00,000కు దక్కించుకుంది కోల్కతా. ప్యాట్ కమిన్స్ ను 20,50,00,000కు సొంతం చేసుకుంది హైదరాబాద్. దుబాయ్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలం జరిగింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు. 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి 2 తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మినీ వేలంలో ఫ్రాంచైజీలు 262.95 కోట్లు ఖర్చు పెట్టనున్నాయి. మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటు పలికారు 2 ఆస్ట్రేలియా ప్లేయర్లు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లకు సొంతం చేసుకుంది కోల్కతా. స్టార్క్ కోసం కోల్కతా, గుజరాత్ మధ్య తీవ్రంగా పోటీ జరిగింది. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లతో ఆసీస్ పేస్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ ను దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరిగిన తీవ్ర పోటీలో ఎస్ఆర్హెచ్ ముందు వరుసలో నిలిచింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ ను 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. డారిల్ ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ చివరి వరకు పోటీ పడింది. ఇక భారత పేసర్ హర్షల్ పటేల్ కు 11,75,00,000కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. హర్షల్ ను దక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్ పోటీ పడింది. వెస్టిండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్ ను 11.50 కోట్లకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు. అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీని 8.4 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది. 7.4 కోట్ల ధరకు విండీస్ ప్లేయర్ రోమన్ పావెల్ ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకోగా అదే ప్రైస్ కు షారుఖ్ ఖాన్ ను గుజరాత్ సొంతం చేసుకుంది. ఇక 6.8 కోట్లకు ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. శివం మావిని 6.40 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ శుభం దుబేను 5.8 కోట్లతో దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. అదే ప్రైస్ కు ఉమేష్ యాదవ్ ను గుజరాత్ సొంతం చేసుకుంది. యష్ దయాల్ ను 5 కోట్లకు బెంగళూరు దక్కించుకోగా అదే ధరకు గెలాల్ట్ కొయిట్జీని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. తర్వాత 4.6 కోట్లకు మధుశంకర్ ను తీసుకుంది ముంబై. క్రిస్ వోక్స్ 4.2 కోట్ల ధరతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. 4 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ శార్దుల్ ఠాకూర్ తీసుకుంది. అదే ధరకు హ్యారీ బ్రూక్ ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. 2.2 కోట్లతో సుశాంత్ మిశ్రాను గుజరాత్ టైటాన్స్ తీసుకోగా కివీస్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. 1.6 కోట్లు, 1.5 కోట్లకు జయదేవ్ ఉనద్కర్, వనిందు హసరంగను దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక 17వ సీజన్ కోసం బీసీసీఐ మరో కొత్త రూల్ ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఓవర్కు 2 బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.